అందరికి వెల్కమ్ టు వ్లాగ్స్. మేమైతే మండికి వెళ్ళినాము. మండిలో అయితే ఎంత రష్ ఉంది, కూరగాయలు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న జనాలు ఎంత మంది ఉన్నారు, ఎంత రేట్ ఉన్నాయి అన్నది మొత్తం చూడండి. హాయ్ అందరికీ, మేమైతే మండికి వెళ్తున్నాం నడుచుకుంటా. ఈ రూట్ మొత్తం ఇంకో బిస్కెట్ ఫ్యాక్టరీ దాటినాం. మండికి అయితే వెళ్తున్నాం. నడుచుకుంటూ వెళ్ళేసరికి అయితే సరిపోతుంది, మాకు మస్తు ఎండగా ఉంది. మండికి అయితే వెళ్తున్నాం. మండి రూట్ ఇంకా ఈ ట్రాఫిక్ అయితే అక్కడ చూడండి రోడ్ల మీద. ఈ ట్రాఫిక్ అయితే మేమైతే దాటనికే కూడా కష్టం అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే వస్తున్నాయి. ఎవరు నాగమన్నా ఎవరు ఆగట్లేదు, అసలు చాలా ట్రాఫిక్ ఉంది. ఎటో ఇటో చేసి రోడ్ అయితే దాటుతున్నాం. ముంగట ఉన్నదే మండి. మేమైతే మండిలోకి అయితే మీకు మండికి ఇచ్చినాం. అక్కడ చూడండి చేపలు ఎలా ఉన్నాయా. ఇదైతే చేపలు అమ్ముతున్నారు ఇటు సైడ్ చూడండి. ఇంకో మండీలకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం. ఫుల్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే మండిలా. ఆనంకాయలు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇడైతే. మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. మాదన్పేట మండీలోకి అయితే వచ్చేసినాం. నేను ఎప్పుడు ఫస్ట్ టైం వెళ్ళగానే ఈ అన్నయ్య వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా కూరగాయలు తీసుకుంటాం. మేమైతే ఇక్కడ దగ్గరనే తీసుకుంటా. నేనైతే దొండకాయ అయితే 30 రూపీస్ కేజీ. దొండకాయలు అయితే దొండకాయ తీసుకున్నాం, బెండకాయ తీసుకున్నాం. మాకు ఇష్టమైంది గోకరకాయ, కానీ మా పిల్లలు గోకరకాయ వద్దన్నారు, కానీ తీసుకున్నా. గోకరకాయ, క్యాబేజ్, ఎప్పుడు ఇక్కడనే తీసుకుంటాం. ఈ అన్నయ్య దగ్గర బాగానే ఉంటాయి. వెళ్ళంగానే అయితే ఫస్ట్ ఈ అన్నయ్య దగ్గరనే తీసుకుంటాం. గోకరకాయ వచ్చేసి 40 రూపీస్ కేజీ. మునక్కాయలు 20 రూపీస్, 5 ఇచ్చిండు. అట్లే ఆలుగడ్డలు. వీళ్ళైతే ఇది చిప్స్ ఏమో చేసుకుంటామని చెప్పి నేను 1/2 కేజీ తీసుకుంటా అంటే కేజీ తీసుకోమని నన్ను ఫోర్స్ చేసారు. కేజీ అయితే తీసుకున్నా. కేజీకి అయితే 30 రూపీస్ కేజీ ఆలుగడ్డ అయితే తీసుకున్నాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆలుగడ్డలు అయితే. 30 రూపీస్ కేజీ ఆలుగడ్డ. టమాటా దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ చూడండి ఎంత పెద్ద మండో, ఇది ఎంత రష్ ఉందో. చాలా రష్గా ఉంది. టమాటా దగ్గరికి అయితే వచ్చేసినాం. 15 రూపాయలు కేజీ. ఇవి వేరేసరికి చాలా టైం పట్టింది. టమాటాలు అంటే ఎండాకాలం కదా, అంత ఫ్రెష్గా కూడా అవుపియట్లేదు అనమాట. మొత్తం వాడిపోయినట్టుగా అట్లా ఉన్నాయి టమాటాలు అయితే. అటు ఇటు ఏరినాం మొత్తం మీద అయితే. మర్షబాబు కూడా హెల్ప్ చేసి నాకు కొంచెం. మొత్తం మీద 4 కేజీస్ టమాటా అయితే తీసుకున్నాము. 4 కేజీ టమాటా అయితే తీసుకున్నాం. మేము ఎక్కువ టమాటా యూజ్ చేస్తాం, అందుకోసం అయితే 4 కేజీ తీసేసుకున్నాం టమాటాలు. అట్లాగే ఆకుకూరల దగ్గరికి వచ్చినాం. పచ్చిమిర్చి 60 రూపాయలు కేజీ. నేను 1/2 కేజీ తీసుకున్నా, రోజు చట్నీకి కావాలి కాబట్టి 1/2 కేజీ అయితే పచ్చిమిర్చి తీసుకున్నాం. దోసకాయ 20 రూపీస్ కేజీ. దోసకాయలు అయితే తీసుకున్నా కేజీ. ఇవి కూడా చాలా మెత్త దాంట్లో తీసుకొని ఏరి తీసుకొని అయితే వచ్చినాం. వెనకనైతే అవి వంకాయలు ఆడ ఫ్రెష్ ఉన్నాయి, తీసుకోమంటే మా అమ్మాయి తీసుకోలేదు. ఆనంకాయ దగ్గరికి అయితే వచ్చినాం. సొరకాయ ఎంత 10 రూపీస్ సొరకాయ అయితే తీసుకున్నా. ఇవన్నీ ఉన్నాయి మేము తీసుకున్న కానీ మేమైతే ఎక్కువ సామాన్ తీసుకోలేదు, ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి. కొత్తిమీర 10 రూపీస్. అది బాగాలేదు, అయినా వాడిపోయినట్టుంది అని తీసుకోకుండా వచ్చేసినాం. అడిగి ఇక్కడైతే తీసుకున్నా. కొత్తిమీర,
చిన్నగా చిన్నగా నడుచుకుంటూ వచ్చి రోడ్డు పైన అయితే మాకు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు చిన్న కనిపించింది. ఇంటి ముందు వస్తున్నాయి కానీ అవి చాలా తక్కువ అనిపిస్తుంది. ఇవైతే 100 రూపాయలకి 6 కిలోలు ఇచ్చిండు. ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాం. ఇంటికి వచ్చిన బండ్లు అయితే 100 రూపాయలకు 4 కిలోలే ఇచ్చిర్రు. అందుకనే 6 కిలోలు తీసుకున్నాం. ఇక మళ్ళీ రిటర్న్ అయినాం ఇంటికి రావడానికి. నాకైతే చాలా బరువు అవుతుంది. మార్చ్ అయితే ఆనియన్ ఆనియన్స్ పట్టుకున్నాను నేను, అయినా నాకు అవే బరువు అవుతున్నాయి. చాలా కష్టంగా బరువు తీసుకొచ్చుకున్నాం. అవుతుంది. నడుచుకుంటా వెళ్ళి వచ్చేసరికి అయితే మండికి పోయినాం. నడుచుకుంటా సరిపోయింది. కూరగాయలు తీసుకొని వచ్చేసరికి అయితే మస్తు రేట్లు ఉన్నాయి. పట్టుకొని వచ్చేసరికి అయితే మంటలు వేసిన మస్తు బరువు అయినాయి. మేము ముగ్గురం అయితే మండికి నడుచుకుంటూ వేసి వచ్చినాం. కూరగాయలు అయితే తీసుకొని వచ్చినాం. వచ్చేసరికి సాయంత్రం అయింది. మస్తు ధూపు అవుతుంది, ఎండ కూడా కొడుతుంది. ఓకేనా, బాయ్.